అతనికి పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది రోజుల్లో పచ్చని పందిరి కింద పెళ్లి జరగాలి. కానీ అంతలోనే ఆ ఇంట్లో చావు మేళం మోగింది. కాబోయే భర్తే కంసుడిలాగా మారి వేధించటంతో తట్టుకోలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వేధించే ఫోన్ కాల్స్, పిచ్చి పిచ్చి అనుమానం, అసభ్యకర మాటలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గద్వాల జిల్లాలో కలకలం రేపిన ఈ దారుణ ఘటన వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన 19 ఏళ్ల స్నేహకు అదే మండలానికి చెందిన హరికృష్ణ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే కొంతకాలంగా హరికృష్ణ అసలు రంగు బయటపడింది. స్నేహ క్యారెక్టర్ పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఫోన్లో తరచూ వేధించడం మొదలుపెట్టాడు. తన కాబోయే భార్య అని కూడా చూడకుండా మానసికంగా క్రూరంగా ప్రవర్తించేవాడు. స్నేహ కేడిరెడ్డి హరికృష్ణ అనే అబ్బాయికి సంబంధం ఇచ్చినాం. ఇస్తే ఆ అబ్బాయి ఫిక్స్ అయినందుకు పాపతో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఏమో కామన్గా ఈసారి సంబంధాలు కుదిరితే మాట్లాడుకోకలని మేము ఊకైనాము. మాట్లాడుతూ ప్రతిసారి పాపని అనుమానం పరిచినాడు. నీకు రాయచూర్లో లవర్ ఉండడు కదా అని పాపని సగం టెన్షన్ పెట్టినాడు. అది ప్రూఫ్ చేసినాం. చేస్తే మళ్ళీ మంచిగా మాట్లాడినాడు. మధ్యలో మాట్లాడి మళ్ళా ఇట్లా అనుమానం పడతాడు కదా అని మేము అన్నాం. అని అంటే అనుమానం పడతారు కదా మామ, నాకు పచ్చి అనుమానముడు, నాకు ఆ పెళ్ళి వద్దని పాప అనింది. మేము పెద్ద మనుషులు చెప్పినాం. చెప్తే పెద్ద మనుషులు ఏమన్నారు, పిల్లాడు శివమాల వేసినాడు, శివదీక్ష అయిపోను, మాట్లాడే పాప నిత్యంలా అని అన్నారు పెద్ద మనుషులు. సర్లే శివమాల ఐఫోన్లా అని మేము ఊకైనాం. శివమాల ఐఫోన్లో ఊకైనాం అన్నాము. అమావాస్య రోజే అదేమో ఇన్స్టాగ్రామ్ అది ఇది అని చెప్పి పాపని ఫుల్ టెన్షన్ పెట్టి వాని మాటలకే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం జరిగింది. హరికృష్ణ వేధింపుల గురించి స్నేహ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆమె కుటుంబం వరుడి పెద్దలతో మాట్లాడి నిలదీసింది. అయితే ఆ సమయంలో హరికృష్ణ శివమాలలో ఉన్నాడని, మాల విరమణ తర్వాత కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని వరుడి తరపు పెద్దలు సర్ది చెప్పారు. కానీ లోపల ఉన్న క్రూరత్వం మాల వేసినా మారలేదు. ఈ నెల 18వ తేదీన హరికృష్ణ మళ్లీ స్నేహకు ఫోన్ చేశాడు. అత్యంత అసభ్య పదజాలంతో హింసించాడు. కాబోయే భర్త మాటలకు స్నేహ తీవ్ర మనస్తాపానికి గురైంది. తనను నమ్మాల్సిన వ్యక్తి ఇలా అనుమానిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. జీవితంపైన విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంది. కళ్ల ముందే పెళ్లి కూతురుగా చూడాల్సిన బిడ్డ విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లి మహేశ్వరమ్మ, ఇతర కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు. మా అమ్మాయి 18వ తారీఖున ఫోన్ మాట్లాడి నేను చేసుకొని పెళ్లి అన్నందుకు సూసైడ్ చేసుకొని చనిపోయింది. కేసు అయింది, అంతే. కేసు అయింది అంటే మా అమ్మాయి ఏదైనా ఉంటే ఆయన మా అమ్మాయికి డైరెక్ట్ చెప్పకుండా వేరే వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా సాల్వ్ చేసుకుని మా అమ్మాయి చనిపోయేది కాదనమాట. అలా ఇంకో అమ్మాయికి డైరెక్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చెప్పకుండా ఇంకో అమ్మాయి బలి కాకుండా మా అమ్మాయి బలి అయింది. కాబట్టి పచ్చి అనుమానం, ప్రతిరోజు అనుమానంతో నేను ఆమెను చూసుకున్నట్టు చూసుకోలేను, ఇంకొకటి అది ఇది అని మా అమ్మాయితో అనుమానాలతో ప్రతిరోజు ఎవరు ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు అని చెప్పేసి అనుమానించేవాడు. ఆ అనుమానంతోనే రోజు స్ట్రగుల్ అయ్యి ఆ రోజు కూడా ఆ మెసేజ్ వల్లనే నా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. స్నేహ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. హరికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా వేధింపుల నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాసులు, సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఫిబ్రవరి 8, 2026 రోజు చింతలకుంట గ్రామానికి చెందిన శ్రీమతి మహేశ్వరి గారు కంప్లైంట్ చేశారు. వాళ్ళ కూతురు అయినటువంటి కే స్నేహ 19 years ఉంటాయి. ఈమెకు కేటిదొడ్డి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తితో జనవరి 4 2026 రోజు ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఈ హరికృష్ణ అనే వ్యక్తి ఈ స్నేహను ఫోన్లో మీకు వేరే అతనితో
అఫైర్స్ ఉన్నాయని చెప్పి వేధించడంతో అది తట్టుకోలేక ఆ మనస్తాపానికి గురై ఫిబ్రవరి 18th రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకున్నది. దానిపైన మేము కేసు 108 BNS కేసు నమోదు చేసినాము. దీనిపైన అందులో వ్యక్తి అయినటువంటి అక్యూజ్ అయినటువంటి హరికృష్ణను రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి, కాల్ డీటెయిల్స్ ఒకటి, అవన్నీ దాని ప్రకారంగా ఇంకా వేరే అక్యూజ్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా రిమాండ్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఉంటుంది. ఒక చిన్న అనుమానం, ఫోన్ ద్వారా చేసిన మానసిక దాడి. నిన్న ఉదయం మాకు మార్నింగ్ టైంలో చింతలకుంట విలేజ్ నుంచి 7 PSకు కాల్ వచ్చింది. స్నేహ అనే అమ్మాయి ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఈ అమ్మాయిని ట్రీట్మెంట్ మొత్తం రాయచూరు పంపించాం, అప్పటికే చనిపోయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్లీ పోలీసు మా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక్కడ పోయిన తర్వాత వాళ్ళ మదరు మనకి అలిగేషన్ చేస్తూ ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కూతురికి ఒక 15 days బ్యాక్ కేడిదొడికి విలేజ్కి సంబంధించిన హరికృష్ణ అనే వ్యక్తితోటి వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అతడు పెళ్లి కుదిరినప్పటి నుంచి అతను అమ్మాయిని క్యారెక్టర్ని క్వశ్చనర్ చేస్తుండు. నీకు ఇంతమంది బాయ్ ఫ్రెండ్ ఉండు ఐదు అని చెప్పేసి నేను పెళ్లి చేసుకొని నాకు ఇష్టం లేదని చెప్పిండు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకంటున్నావు అని చెప్పేసి మేము అడిగినాం. అయినా కూడా అతను నాకు ఇష్టం లేదు, నేను మీ అమ్మాయికి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోనని చెప్పేసి వల్ల ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు ఇచ్చిన ప్రకారం అబేట్మెంట్ టు సూసైడ్ సంబంధించి సెక్షన్ 108 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిందితులను కూడా నిన్నే అదుపులో తీసుకుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ఇంకా ఫర్దర్గా ఈ అమ్మాయికి మరణానికి కారణాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక నిండు ప్రాణాన్ని తీసేయడం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.